చెప్తున్నా అంటే ఎస్, జనరల్గా భార్యాభర్తలు ఇద్దరు ఆ ప్రేమ, అన్యోన్యత, ఆప్యాయత ఉండి వాళ్ళు కలిసి అది శృంగారమైన, కాఫీ తాగడమైనా, వాకింగ్ అయినా ఆ ఎంజాయ్ చేస్తూ ఒకరి కంపెనీని ఒకరు ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి ఇంకా మధ్యలో మూడో వ్యక్తి రానిటువంటి పరిస్థితికి మానసికంగా వాళ్ళు ఆ అటాచ్మెంట్ అయిన రోజు ఈ సిచ్యువేషన్స్ రావు. ఆమె ఇంకోని గురించి ఆలోచించదు, ఇక పడుకుండా అనేది దొరికిపోదు. ఓకే, సేమ్ థింగ్ విత్ మగోడు. కానీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అట్లా ఐడియల్ వరల్డ్లో ఉంటున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సినిమాలో చూపెడతారు, కానీ సినిమా హీరోలు ఏం చేస్తారు? ఇప్పుడు పేర్లు చెప్పుకోవడం తప్పేం లేదు. ఇప్పుడు నాగార్జున అన్నాం అనుకో, అమల గారిని అడగండి ఒక్కసారి. అమల పెళ్లి కాకముందు అమల జీవితం అడగండి. అట్లా ఎవరి పేర్లను తీసుకోండి. ఇక సమంత సంగతి అడగండి. నెల్లూరు ఇక పేర్లు చెప్పిన కొద్దీ తలకాయ నొప్పి. ఇప్పుడు సుష్మా భూపతి, ఆమె నీతులు చెప్తుంది ఇడికొచ్చి, నా మగుడు ఇది అని. ఓకే, మరి వాళ్ళ పాటలలో ఇప్పుడు నీకు ఎంత యాక్టింగ్ అంటారు, యాక్టింగ్ చేసినంత మాత్రాన ఏది నీకు టచ్ చేస్తే ఫీలింగ్స్ రావా? నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా రావా? చెప్పండి దయచేసి. సో మరి నువ్వు చెప్పే మాటలేమో డిఫరెంట్ ఉన్నాయి సుష్మా భూపతి, కానీ ఆడ చేసే యాక్టింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. సో ఎవడైనా మరి నువ్వు ఎక్స్పోజింగ్ చేస్తూ వాడు ఎన్నెన్నో టచ్ చేస్తుంటే నేను మాత్రం నా మొగుడే అంటే అది లేదు అట్లా. ఓకే, సరే, ఏది ఏమైనా ఇక్కడ ఓవరాల్ మనం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన వైఫ్, ఈశ్వర్ సాయి వైఫ్, సో ఇప్పుడు ఆమె రోడ్డు మీద, ఇప్పుడు ఆయనతో కలిసి ఉండాలనుకుంటుందా, ఆమె విడిపోవాలనుకుంటే ఇప్పుడు ఆయన 4 పైసలు సంపాదిస్తున్నాడు ఫోక్ డాన్స్ చేసి. ఇప్పుడు ఆ పైసల్ని ఇప్పుడు నీకు ఇదంతా ఇన్సిడెంట్ అయినాక ఇప్పుడు ఆయనకు ఆఫర్స్ వస్తాయో రావో కూడా తెలియదు. ఇప్పుడు నీ కన్ను నువ్వే ఓడుచుకున్నట్టు అయిపోయింది కదా తల్లి. రైట్, ఓకే, అతను చేసింది అంటే ఆ సిచ్యువేషన్ రాకూడదు. మీరిద్దరు అన్యోన్యంగా ప్రేమించి ఉంటే ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే విధానము, ఇప్పుడు నువ్వు బతుకుని తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకున్నావు. ఆ పిల్లని వదిలేద్దాం, ఆ పిల్లకి పెళ్లి కాలేదు, ఇక వెనక ముందు అది డిఫరెంట్ స్టోరీ, అది మాధురి రాథోడ్. ఇప్పుడు నీకు ఇతనికి ఆఫర్స్ రాకపోతే, అతని ఇన్కమ్ లెవెల్ లేకపోతే ఎవరికి నష్టం తల్లి? నీకు నష్టము, నీ కొడుకు నష్టం. రైట్, మరి నువ్వేం సాధించినావు? నువ్వు రోడ్డు మీద పెట్టేసి యూట్యూబర్లను మేపడానికి తప్ప, సోషల్ మీడియాలో తప్ప నువ్వేం సాధించినావు దీన్ని ఎక్స్పోజ్ చేసి? ఓకే, నీకు నిజంగా అతను కావాలని చేస్తున్నాడు, లేకపోతే ఇది అయిన తర్వాత కూడా నువ్వు దాన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేసినా కానీ వింటలేడు, లేకపోతే మీకు అన్యోన్యత చెడిపోయింది, ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అంటే దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్. అయితే పెద్ద మనుషులతో కాకపోతే లాస్ట్ కోర్టు. ఓకే, కోర్టుకి ఎందుకు పోతావు? విడగొట్టుకోవడానికి పోవాల్సి వస్తుంది, డివోర్స్. ఓకే, ఇంకా లేదు, కలుపుకోవాలనుకుంటే పెద్ద మనుషులు మాట్లాడుకొని ఒక సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తావు. ఓకే, ఇక నుంచి అట్లా చేయడు, లేకపోతే వాడు అట్లా చేసినా పట్టించుకోకు. ఓకే, నీతోటి ఉంటాడు. కొందరు చూస్తా అక్కని చెల్లెని ఇద్దరిని చేసుకుని ఇద్దరితో కలిసి ఉండేటోళ్ళని చూసిన నేను. ఓకే, రకరకాలు ఉన్నారు సమాజంలో. నేను కరెక్ట్ అని చెప్తలేను, అది ఇండివిజువల్ చాయిస్ అని చెప్తున్నా. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఏం సాధించినవు అనేది క్వశ్చన్ మార్క్ ఆమె వేసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో నీకు సమస్య ఉంటే మాట్లాడుకొని ఇక నుంచి కాకుండా ఏమన్నా డీల్ చేసుకోవడమో, ఒక అగ్రిమెంట్కు రావడమో ఏదైనా చేయొచ్చు. అయినా అది నీకు ఫస్ట్ ప్రయారిటీ. అతను అట్లా చేయకూడదు. ఇప్పుడు 2 రకాలు ఈ రిలేషన్షిప్స్లో కూడా. ఒకటి ఏంటంటే నిన్ను మొత్తానికి ఇడగొట్టుకొని నిన్ను టేక్ కేర్ చేయకుండా, నీ పిల్లల్ని టేక్ కేర్ చేయకుండా అతను ఏమంటారు ఆమెను ఆయన పెళ్లి చేసుకుంటుండు, ఆయన జీవితంలోకి తెచ్చుకుంటుండు, నిన్ను వదిలేస్తున్నాడు అన్నప్పుడు దట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ, దట్స్ ఎ జెన్యూన్ ఇష్యూ. వాడికి నిన్ను అన్ని టేక్ కేర్ చేస్తుండు, నీతోటే కలిసి ఉంటుండు, నువ్వే వాడి జీవితంలో ఏది మొత్తం జీవిత భాగస్వామి రెస్ట్ ఆఫ్ వాడి లైఫ్కి. కానీ ఎక్కడో ఏదో ఆ కలిసి పనిచేసిన దగ్గరనో ఒకసారి ట్రై చేద్దాం డిఫరెంట్ టేస్ట్ అనుకున్నప్పుడు అది ఇక దాన్ని హ్యాండిల్ చేసే విధానం వేరు. అంటే నీకు నీ లైఫ్లో మొత్తానికి నీకు ఏమంటే నీ లైఫ్ నాశనం అవుతలేదు దానివల్ల. ఓకే, సో కాబట్టి ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడంలో ఆయన వైఫ్ ఒక క్యాజువల్ గా అందరి స్త్రీలాగానే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏమంటారు ఎమోషనల్ రియాక్షన్ ఇవ్వడం తప్ప ఒక ఆలోచనతో చేసిన పని చేయలేదు ఆమె, దాన్ని హ్యాండిల్ చేసే విధానం. రెండోది వాళ్ళిద్దరు ఏమంటారు కక్కుర్తి అంటే అట్లా కాదు, సెక్సువల్ కక్కుర్తి కాదు, నేను అనేది పైసల కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఏం చేస్తారు? వెరీ డిస్క్రీట్ లొకేషన్ ఉంటుంది, ఎక్కడ వాళ్ళు కలుస్తున్నారో ఎవరికి తెలియదు.
నాగార్జున, అనుష్కానా, ఇంకోరా, సమంత, ఇంకోరా, వాళ్ళు నార్మల్గా ఈ చీప్ అట్లా అంటే ఈ మూడో వ్యక్తికి నాకు తెలిసిన ఫలానా హోటల్ ఉన్నాడన్నా నాకు పోవడానికి యాక్సెస్ ఉండదు. ఆ ఫ్రంట్ మేనేజ్మెంట్ నన్ను లోపలికి రానియరు. పార్క్ అయితే ఉందనుకో, కేటీఆర్ ఎవరితోటో చేస్తున్నాడు అనుకో, సమంతతోటో, మంచు లక్ష్మితోటో, లేకపోతే అనసూయ భరద్వాజ్ తోటో, ఇంకోరితోటో. ఓకే, ఇప్పుడు నేను ఆ ఫలానా రూమ్లో ఉన్నాడని నాకు తెలిసింది, వాళ్ళ అసిస్టెంట్ నాకు చెప్పిండు, కానీ నేను పోలేను. ఎందుకని? పార్క్ ఐదుకు వాడు రానియాడు, నన్ను ఆ రూమ్ దాకా రానియాడు వాడు. అంటే పార్క్ ఐదు పోవాలంటే రోజుకు 10,000 ఎంతనో కట్టాలి మినిమం. ఓకే, సో వీళ్ళు చీప్లో కావాలని ఏదో హోటల్కి పోతే ఆమెకు తెలిసే ఆమె రాగలిగే, ఆమె నాపెట్టోడు ఒకటి లేడా. అంటే వీళ్ళు ఆ పైసలు ఖర్చు అయితే అని చీపు లాడ్జ్లోకి పోతే ఇది పరిస్థితి వచ్చాయి, ఇలా రోడ్డు మీదకి వచ్చే బతుకు. ఓకే, సో ఏది ఏమైనా ఇది నేనేమంటున్నా అంటే, ఒకటి ఆమె హ్యాండిల్ చేసే విధానం తప్పు ఉంది. సో ఒకవేళ అతనితో కలిసి ఉండాలంటే ఇక మూవ్ ఆన్ కావాల్సిందే. అంటే దాన్ని పెద్ద నేషనల్ ఇష్యూ చేసుకొని పీకాల్సిన అవసరం లేదు. సెక్స్ అనేది చాలా చిన్న విషయం మిగతా వాటితో పోలిస్తే అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. ఓకే, ఆ క్రమంలో పాపం ఆమె నాకు నచ్చిన ఈ ఫోక్ డాన్సర్లలో ముగ్గురు బాగా నచ్చుతారు నాకు. ఓకే, ఒకరేమో ఈమె మాధురి రాథోడ్. ఓకే, సో ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డాన్స్ అనేది అది అందరికి రాదు, అది గాడికి అది గిఫ్టెడ్. నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాదు డాన్స్, అది డాన్స్ కానీ సింగింగ్ కానీ అవి గిఫ్టెడే. అది పైనుంచి ఆశీర్వదిస్తూనే వస్తాయి, ఆ యొక్క యూనివర్స్ ఆశీర్వదిస్తూనే వస్తాయి. సో ఆ క్రమంలో ఇంకోటి చిన్నగా ఉన్న హైట్ చిన్నగా ఉన్న వాళ్ళు డాన్స్ చేస్తే అది అంత ఎక్స్ప్రెషన్స్ పలకవు, అంటే అది అంత హైలైట్ కావు. సో ఈమె హైట్ ఉంది, ఆమె ఏది డాన్స్ ఈమెక్క ఆమె ఫోక్లో చెప్తున్నా, రెగ్యులర్ సినిమాలో చెప్తలేను. సినిమాలుగా శ్రీలీల అట్లాంటి చాలా మంది ఉన్నారు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇది ఫోక్లో. తెలంగాణ ఈజ్ పాపులర్ ఫర్ ఫోక్. సో అందులో ఈమె ఒక్కరు ఏది మాధురి రాథోడ్ చాలా. ఎందుకంటే ఈ ఫోక్లో కూడా ఒక అమ్మాయి కొంచెం లావ్ అయితే చూడరు. ఓకే, ఆమె ఎట్లా సన్నగా ఉండాలి, ఎక్కడ కర్వ్స్ ఉండాలి, అవన్నీ మెయింటైన్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు అమ్మాయిలు అడగని చెప్తారు. సో ఆ క్రమంలో ఈమె ఒకరు మాధురి రాథోడ్. ఓకే, తర్వాత ఇంకో ఆమె నాగదుర్గ, ఆమె కూడా చాలా బాగుంటాయి ఎక్స్ప్రెషన్స్. కానీ ఆమె ఏంటంటే ఆమె రెడ్డి అనుకుంటా ఆమె. ఓకే, నల్గొండ. సో నాగదుర్గ, కానీ ఆమె ఏంటంటే ఆమె డిసైడ్ చేసింది ఏంటంటే ఆమె డిఎడ్ చేయదంట, ఓన్లీ ఇట్లా సింగిల్ రోల్స్ అట్లా చేస్తుందంట. ఎల్లమ్మ ఇట్లాంటివి. ఓకే, పెద్దిరెడ్డి ఇట్లాంటివి, కానీ డిఎడ్ చేయదంట ఆమె నాగదుర్గ. సో అంటే ఆమె ఈ ప్రాబ్లం నుంచి ఆమె తను కట్టడి చేసుకుంది అన్నట్టు. ఆ తర్వాత ఇంకో ఆమె పూజా నాగేశ్వర్. ఓకే, సో వీళ్ళు ముగ్గురు జర మంచిగా అనిపిస్తుంది డాన్స్. మిగతా వాళ్ళు చేస్తారు చాలా మంది ఉన్నారు, కానీ బట్ వీళ్ళది కొంచెం యూనిక్ గా ఉన్నది, అంటే కొంచెం స్టెప్స్ కానీ డిఫరెంట్ గా ఉంది, వాళ్ళ హైట్ పర్సనాలిటీ కూడా సెట్ అయినాయి. ఓకే, సో ఆ క్రమంలో ఈవెన్ డి షోలో కూడా వచ్చారు వీళ్ళు ఎవరు మాధురి రాథోడ్ అండ్ పూజా నాగేశ్వర్ కూడా. ఇప్పుడైతే ఈమె హీరోయిన్ అయిపోయింది నాగదుర్గ. సరే, ఏది ఏమైనా సో ఇది పెద్ద నేషనల్ ఇష్యూ కాదురా అయ్యా. ఓకే, ఒకటే పబ్లిక్ ఏం తెలుస్తుందంటే ఆ సినిమాలనే ఉండేది కాదురా అయ్యా, అంతటా జరుగుతున్నాయి ఇవి అనేది మనకి ఇప్పుడు ఈ సంఘటన ద్వారా తేట తెల్లమైంది. ఆ వైఫ్ తన హ్యాండిల్ చేసే విధానం కొంచెం అంటే బజార్లో పెట్టుకోకుండా ఇంటర్నల్ హ్యాండిల్ చేసి ఉంటే బెటర్ ఉండేదేమో అని అదొక ఇది. సో ఆ క్రమంలో మీ కామెంట్స్ చదువుదాం. ఓకే.